యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ క్రియలను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి కాచి కాపాడి గత వారం అంతట్లో మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈరోజు నవంబర్ మాసంలో మొట్టమొదటి ఆదివారం నాడు దేవుని నామమును కీర్తించుటకు, దేవుని నామమును కొనియాడుటకు, ఆరాధన చేసుకున్నటకు దేవుడిచ్చిన మహాభాగ్యమును బట్టి దేవునికి వందనాలు. ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రారంభానికి ముందు మాతో పాటు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పాలు పంపులు పొంది మాతో పాటు ఏకీభవిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ గురించి, ద షమ్మా చర్చ్ గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతలు ఉన్నాయి. అంతేకాకుండా దేవుడు మనల్ని దీవించినట్లు, దేవుడు మనల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి, మనము దేవుడిని ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావము దేవునికే చెల్లునుగాక. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన క్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, గత అక్టోబర్ మాసం అంతట్లో మాకు తోడుగా ఉండి నడిపించి నవంబర్ మాసపు మొట్టమొదటి ఆదివారం నాడు మీ సన్నిధి చేరి మీ నామమును స్మరించుటకు, మీ యొక్క నామమును ఘనపరచుటకు మాకు ఇస్తున్న గొప్ప తరుణానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మీరు మా పట్ల చూపిన మహాప్రేమ, మా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, మరి ప్రభా మా యందు మీరు మమ్మల్ని ప్రభా ఈ లోకంలో బ్రతికింపజేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అనాది సంకల్పం చొప్పున మమ్మల్ని ఎన్నుకొని భూమి పునాది బడుక మునిపై ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఏర్పరచుకొని ఈ లోకంలో ప్రవేశపెట్టి, ఈ లోకంలో జన్మింపజేసి, ఈ లోకంలో ప్రభా మా జీవితాన్ని కొనసాగిస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ కొనసాగింపులో మీరు చూపుతున్న మీ యొక్క ప్రభా శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రక్షణ ఇచ్చారు, రక్షణను కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు. మా జీవితంలో ప్రభా మీరు చేస్తున్న చేయబోయే మేళ్లకై వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభా, గత నెలలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా యొక్క ఆరాధనలో వాళ్ళు పాలు పంపులు పొందలేకపోయారు, వారందరినీ ప్రభా మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. ఈ నెలలో ప్రభా, ఈ వారంలో ఎవరైతే ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారో వారికి మీ నూతనమైన బలము దాయిచేయండి. ప్రత్యేకంగా ప్రభా, గత నెలలో ఈ కరోనా వల్ల, ఈ కోవిడ్ వల్ల ప్రభా ఎంతోమంది వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు. వారి కుటుంబాలను మీరు ఓదార్చండి, ఆదరించండి, దీవించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇటువంటి ఆరాధనలు జరుగుతున్న ప్రతి స్థలములో, ప్రతి సంఘములో, ప్రతి ప్రభా మీ యొక్క ఆవరణములో మీ శక్తి బలము దయచేసి ఆరాధనలు ప్రభా మీకు మహిమాకరంగా, సంఘానికి దీవెనకరంగా, సంఘస్థులకు శ్రేయస్కరంగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. మీ వాక్యమును విత్తనైన ప్రతి ఒక్క దైవ సేవకులను, దైవ సేవకురాలను దీవించండి. మీ యొక్క బలము దాయిచేయండి. వారితో మీరున్న పరిశుద్ధాత్మ నడిపింపు దాయిచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, మాకు ఇచ్చిన యొక్క ప్రభావ ఐక్యతను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంచి మీరే మాకు తోడుగా నడిపించమని, ప్రభా మీ పరిశుద్ధ శక్తి మాకు దాయిచ్చేయమని, సమస్తమైన శక్తి, మహిమ, ఘనత, ప్రభావము మీరే చెందునుగాక, మీరే వహించుదురుగాక. మీ బాహుళ్యమును, మీ అధికారమును, ఆధిపత్యమును, ప్రభా నాయకత్వమును, కాపరత్వమును మాకు దయచేసి మీరు మహిమ పొందమని వేడుకొనొచ్చు. పాటల ద్వారా వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. ఎంతమంది అయితే ప్రభా ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారో ఎటువంటి ఆటంకం లేకుండా సాతాను అంధక్రియ కార్యాలను యేసుక్రీస్తు నామములో మీరు బంధించండి. ప్రభా మీరు ప్రభా ఈ యొక్క ప్రభా ఆరాధనను మీ హస్తములో, మీ ప్రభా అదుపులో, మీ అణుకువలో ఉంటుంచుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం.
మరొకసారి మా అందరిని దీవించి, మాతో పాటు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఏకీభవిస్తున్న వారందరినీ దీవించి, మీరే ఈ యొక్క ఆరాధన మీకు ఇష్టానుసారంగా మీ మహిమార్థమై మా దీవెనకరమై జరగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనము ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనకి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ తలంతులో, ప్రతి ఒక్క విషయంలో, క్రైస్తత్వంలో ఈ లోకానికి అందరికీ తెలిసిన విషయము, క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులకు తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తిరిగి రాబోచున్నారు. ఆ తిరిగి రాబోచున్న యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినా, ఆయన రాకడకు మనల్ని ఎంత సిద్ధపరిచినా, మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనము బాధపడుతుంటాం. కానీ మనము తలంపులు వేరేగా ఉంటాయి, దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. కానీ ఎన్ని తలచినా, ఏది చేసినా కూడా జరిగే దేవుని చిత్తమే. కాబట్టి ఆ పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది నీ చిత్తమైన పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. తోడు లేక, నీ ఆరిపోయిన ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన ప్రార్థనను ఆలకించి మన అవస్థలను తీర్చే మన గొప్ప దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఈ నాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమాన భాగం చదువుకుందాం, వాక్య భాగం చదువుకుందాం. కీర్తనలు 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. 133వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఈ కీర్తన చదవలసిందిగా జెసికాను వచ్చి పిలుస్తున్నాం. కీర్తనలు 133 కీర్తన 1, 2, 3 వచనాలు చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపగల మా ప్రభువా, జయం గల మా నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే తండ్రి గొప్ప భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకుని మా నాయన తండ్రి. మరి ఈ అక్టోబర్ నెల ఆఖరి రోజున ప్రభా తండ్రి మీరు మమ్మల్ని మీ సన్నిధానంలో తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం మనైనా తండ్రి. మరి ఈ 10 నెలలు ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మరి సజీవ లెక్కలో ఉంచి ప్రభా మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతను అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం మనైనా ప్రభా తండ్రి. ఎంతోమంది ప్రభా తండ్రి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి తండ్రి మరి ఘనపరిచే గొప్ప భాగ్యం ధన్యతను అంతేకాదు మనైనా ఈ ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలైనా ఇటు మేలులకై నేనేం చెల్లించగలను తండ్రి. కేవలం స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాను మనైనా స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని మీ బిడ్డలుగా చేసి ప్రభా తండ్రి మమ్మల్ని ఈరోజు తండ్రి మీ ఆలయంలో ప్రభా తండ్రి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా తండ్రి
మమ్మల్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచారు. అంతేకాదు మా నాయన ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా చదవబడిన వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం మనైనా. చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం మనైనా. మీరే మాకు ప్రభా తండ్రి పరలోకపు ఆహారాన్ని మీరు మాకు వడ్డించి ప్రభా తండ్రి మేము అంతకంతకు బలపడి ప్రభా తండ్రి ఆత్మీయంగా ఎదగబడి తండ్రి మీలో ప్రభా తండ్రి మేము బలంగా తండ్రి సాక్షులుగా ఉండుటకు సహాయం చేయమని వేడుకున్నామనైనా ప్రభా తండ్రి. మరి ప్రతిరోజు ప్రతి వాక్యము ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని మేము తండ్రి ఉతక స్నానం చేసుకుని ప్రభా తండ్రి నిందారహితులుగా ప్రభా తండ్రి రిక్తులుగా మీ సన్నిధానంలో నిలబడుటకు సహాయం చేయమని వేడుకున్నామనైనా. మీ దాసుని కూడా మీ కౌగిట్లో ఉంచమని వేడుకున్నాం తండ్రి. మీ అభిషేకం ద్వారా అభిషేకించి ప్రభా తండ్రి మీ దాసుడికి మంచి వాక్యాన్ని దయచేయమని వేడుకున్నామనైనా. తన నోట వచ్చే ప్రతి వాక్యము ప్రభా తండ్రి మా జీవితాల్లో దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. లైవ్లో చూస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నామనైనా. వారిని దీవించండి ప్రభా. అంతేకాదు మనైనా ప్రభా మరి ఈరోజు మాతో ఏం మాట్లాడబోతున్నారో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రభా తండ్రి ఈ ఆరాధన సమయం అంతటిని మీ చేతికి పీల్చుకున్నామనైనా. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవుణ్ణి ఆరాధించుకుందాం. పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. లోకంలో సర్వలోకానికి ఒక గొప్ప శుభకరమైన సంతోషకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చి రక్షణ దయచేసి మనకిచ్చిన రక్షణను కొనసాగించే దేవుడుగా ఉన్నారు. ఇప్పుడు లోకంలో అతి ప్రాముఖ్యమైన అతి దగ్గరగా ఉన్న ఒక సన్నివేశం ఏంటంటే రెండవ రాకడ. దేవుని ఆగమనం మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి రెండవ రాకడ వస్తుంది. ఆ రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి దేవుణ్ణి చూడాలి, యెహోవాను ముఖాముఖిగా చూడాలి. ఆశ కలిగిన వాళ్ళందరము మనము దేవుని యొక్క బిడ్డలం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నది కాబట్టి ఆ రెండో రాకడ రావడానికి సమయం ఎప్పుడో మనకు తెలియదు, కానీ వచ్చేంత వరకు మనలోని ఆశ మనలోని కోరిక దేవుని చూడాలని ఉండాలి. కాబట్టి ఆ పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. నాలోని ఆశ నాలోని కోరిక పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని. దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever.
శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప, వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప, వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా, తరతరాలు మారినా మారని దేవుడా. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా, మధుర ప్రేమతో నన్ను నింపుము నా దేవా. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా, మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెదా, నా బ్రతుకు దినములన్నీ నిన్నే పూజింతును. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. Jesus, I want to worship
worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. అవును ప్రభా, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని మేము ముఖాముఖిగా ప్రభా సందర్శించాలని, దర్శించాలని మీరు మా పట్ల చూపిన ప్రేమకు ప్రభా చిహ్నముగా మీరు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుని, మీరు ప్రభా మధ్యాకాశంలో వచ్చినప్పుడు మేము ప్రభా ఎత్తబడే సంఖ్యలో ఉన్నట్లు ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న, సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేళ్ళు, చేస్తున్న మేళ్ళు, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఇస్తున్న ఆశీర్వాదాలు ప్రభా మాకు వాగ్దానం చేసి మమ్మల్ని ప్రభా మా జీవనంలో నింపవచ్చున్న ప్రభా భవిష్యత్తు విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ ప్రేమ, మీ వాత్సల్యం చొప్పున మమ్మల్ని దీవించి, కరుణించి, కటాక్షించి మీరు ఆఖరికి సిద్ధపరచున్నట్లు ఈ పాటల ద్వారా మేము మహింపరచుకున్నాం. ప్రభా మీ వాక్యమును ధ్యానం చేస్తుండగా, మీ వాక్య ధ్యానంలో ప్రభా ఎటువంటి ఆటంకం కలగకుండా నీ ప్రియ కుమారుడైన నన్ను ప్రభా సిలుచాటును మరుపరుచుకొని అల్పుడను, అయోగ్యుడను, ఎటువంటి మంచితనానికి పనికిరాని నన్ను కూడా ప్రభా మీరు ఏర్పరచుకొని మీ వాక్యమును విత్తడానికి ఇచ్చిన గొప్ప ధన్యతగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమ, మీ కనికరము మాడల ఎంతగానో ప్రభా మీరు ఇమడిచినందుకు వందనాలు. వాక్యమును ప్రభా మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, మాతో ప్రభా మీరు ముచ్చటించండి. మా జీవితానికి, మా ఉనికికి, మా సిద్ధపాటుకు మరియు ప్రభు మీరు ఆకడకు ఏదైతే అవసరమైన మాటలు ఉన్నాయో మాకు దయచేసి మమ్మల్ని మేము సరి చేసుకుని మిమ్మల్ని ప్రభా మేము మా జీవిత నాయకుడిగా, నావికుడిగా ప్రభా ఏర్పరచుకొని, స్థిరపరచుకొని మీరు ఆకడికి మేము సిద్ధపరచండి. మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉండటం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్, ద షమా చర్చ్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆరాధనకు మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం చదువుకున్న వాక్య భాగం గమనించినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని మనము చదువుకున్నాము. ఈరోజు చాలామంది అనుకుంటుండొచ్చు ఈరోజు ఐక్యత గురించి నేను మాట్లాడబోతున్నానని. కానీ ఐక్యత గురించిన విషయం ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అంటే, ఈ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలంటే ఇంకొకళ్ళతో సహవాసము కలిగి ఉండాలి. ఈరోజు మన వాక్యాంశము సహోదరులు ఐక్యత కలిగి ఉండటాన్ని వాక్య వచనాన్ని తీసుకున్నామే. కానీ సహోదరులు, ఈ లోకంలో సహోదరులు కానీ ఈ లోకంలో మనుషులు ఒకరినొకరు ఐక్యత ఉండాలంటే అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకొకటి అవసరమని ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో సహవాసము కలిగినట్లు మనము ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత ఉండడం అనేది ఒక రెండవ భాగము. ప్రత్యేకంగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ప్రణాళికలో, క్రైస్తవ దిద్దుబాటులో, క్రైస్తవ జీవితంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, మనోహరం అనే కీర్తనకారుడు అన్నట్లయితే, దానికంటే ముందు ఈ ఐక్యత అనేది దేవునితో సహవాసము కలిగి, దేవునితో ఐక్యమత్యము కలిగి ఉన్న వారితో సహవాసము చేయాలి. వారితో సహవాసము చేయాలంటే ముందు నేను దేవునితో ఐక్యపరచబడాలి, దేవునితో అనుసంధానం అవ్వాలి, దేవుని మాటకు లోబడాలి, దేవునితో ఆ సత్సంబంధాన్ని కొనసాగింపజేసుకోవాలి. దయచేసి గమనించండి, దేవునితో సత్సంబంధాన్ని కొనసాగింపజేయటమే విశ్వాసము. లేక విశ్వాసానికి పరమార్థము దేవుని నమ్ముట అయితే, ఆ నమ్మకాన్ని బట్టి
నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవునితో ఆ సత్సంబంధం కలిగి ఉండుటే రైచియస్నెస్. అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన ఒక క్రియ. నీతిమంతులుగా ఉండాలి. దేవునికి అనీతిమంతులుగా ఉండకూడదు. దేవునికి యోగ్యులుగా ఉండాలి. రైచియస్నెస్. అబ్రహాము దేవుని నమ్మెను కనుక ఆయనకి అది నీతిగా ఎంచబడింది. దయచేసి గమనించండి ప్రియులారా, నీతిగా ఉండడం అంటే ఈ లోకంలో మంచి గుణాలు కలిగి ఉండడమే కాదు, ఈ లోకంలో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళడమే కాదు. క్రైస్తవులంగా నీతి కలిగి ఉండాలంటే దేవుని గుణగణాలు మనం కలిగి ఉండాలి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండుటే రైచియస్నెస్. రైచియస్నెస్ ఇస్ నథింగ్ బట్ ద కాన్స్టెంట్ ఫెలోషిప్ విత్ గాడ్ వీ హ్యావ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి ప్రతికూలమైన పరిస్థితులలో కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండడమే నీతి. దేవునితో సత్సంబంధం కలిగి ఉండడమే మన నీతియుక్తమైన క్రియలు. దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే దయచేసి గమనించండి, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మనకి దేవునికి సంబంధం ఏర్పడుతుంది. ఆ అటాచ్మెంట్, ఆ బాండ్, సంబంధం ఏర్పడుతుంది. కానీ దేవుడు మనకి సంబంధికుడై మనము దేవుని సంబంధికులమై ఆ సంబంధాన్ని కొనసాగింపజేసేదే సహవాసం. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ యు ఆర్ ఫిట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ దట్ గాడ్ ఈస్ ఫిట్ ఇన్ యువర్ హార్ట్. ద కంటిన్యూటీ ఆఫ్ దట్ రిలేషన్. దేవుడిని నువ్వు నమ్మావు, దేవుడిని విశ్వసించావు, యేసుక్రీస్తుని హృదయంలోనికి రక్షకునిగా నువ్వు ఆహ్వానించావు, అక్కడితో నీ యొక్క సంబంధము సరిపోతుందని కాదండి. ఇట్స్ డిఫరెంట్ టు హ్యావ్ అ బాండ్ విత్ గాడ్, అండ్ ఇట్స్ ఈవెన్ మోర్ డిఫరెంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద కంటిన్యూటీ ఆఫ్ ద బాండ్. దేవునితో సంబంధం కలిగి ఉండుట ఒక ఎత్తు అయితే, ఆ సంబంధాన్ని కొనసాగింపజేస్తూ దేవునితో సహవాసం అంటే దేవునితో కలిసి నివాసము చేయుట. దయచేసి గమనించండి, దేవునితో నివాసము చేస్తే, దేవునితో సహవాసము చేస్తే మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఏంటో తెలుసా? దేవునితో సహవాసము చేస్తే మనలో ఉన్న నీతి క్రియలు దేవుడు బయట పెడతాడు, మనలో ఉన్న అనీతి క్రియలన్నింటినీ తీసి ప్రక్కన పెడతాడు. దయచేసి గమనించండి, దేవునితో సహవాసము, we need to be in a relationship with God and also in continual relationship, which is nothing but the fellowship with the Holy Spirit and fellowship with God. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన ప్రేమను బట్టి ఈరోజు సహవాసం అనగా ఏంటి, సహవాసంలో మనం ఎలా మెలగాలి, సహవాసంలో మనం దేవుని ఎలా కలుసుకోవాలి, దేవుడు ఈ లోకంలో మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ రెండవ రాకడ రోజు మనం కూడా ఎత్తబడే సంఖ్యలు ఉంటామని, ఎత్తబడే సంఖ్యలు ఉంటే మనము ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మనం కూడా పాలు పొందుతామని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మధురమై ఉన్నాం. దయచేసి గమనించండి, యెహోవాతో సహవాసము కలిగి ఉండాలంటే ఏమి చేయాలి? హౌ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. వాట్ ఈస్ ఫెలోషిప్? అసలు ఆ సహవాసం అంటే ఏంటి? దేవునితో కలిసి ఉండడం, దేవునితో కలిసి ఉండడం. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని వైపు నుండి, దేవుని శక్తి నుండి, దేవుని యొక్క తలంపుల నుండి, దేవుని యొక్క స్థితిలో నుండి మనం గమనిస్తే, దేవుని యొక్క దృష్ట్యా మనం చూస్తే దేవుడు తన ప్రియుల పట్ల, తన బిడ్డల పట్ల సహవాసము ఎల్లప్పుడూ కలిగే ఉన్నాడు. మనందరం చాలా ఇష్టమైన ఒక వాక్యము, మనందరికి చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చే వాక్యము, మనల్ని బలపరిచే వాక్యం ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడువను ఎడబాయను. అంటే దేవుని యొక్క తరపు నుంచి, దేవుని యొక్క స్థితిగతులలో నుంచి, దేవుని యొక్క చూపులో నుంచి, దేవుని యొక్క కనుమేరకు మనల్ని దేవుడు ఎల్లప్పుడూ ఎడబాయకుండా సహవాసాన్ని కొనసాగింపజేస్తున్నారు. మన బాధ్యత ఏంటి? మన యొక్క బాధ్యత ఏంటి? మన యొక్క ధన్యత ఏంటి?
ఆ ఎడబాయని కృపతో, ఎడతెగని ప్రేమతో, శాశ్వతమైన కృపతో మనల్ని ప్రేమతో ప్రేమిస్తున్న ఆ యెహోవాకు మనము సంపూర్తిగా మన జీవితాన్ని సమర్పించుకొని, ఇదిగో ప్రభువా, నువ్వు ఎలాగైతే నాకు ఎడబాయని స్థితిలో నన్ను ఎడబాయకుండా ఉన్నావో, నేను కూడా ప్రభువా నా అనుకూల ప్రతికూల క్లిష్ట సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని సంతోషము, సమాధానం, అన్ని పరిస్థితుల్లో ప్రభువా నువ్వు ఎలాగైతే నన్ను విడవకుండా ఉన్నావో, నేను కూడా విడవకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని గనక మీరు ఆశను గనక దేవునికి మీరు కనపరచగలిగితే, ఆశగల ప్రాణమును తృప్తిపరచగల దేవుడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యర్ హార్ట్. ఇప్పుడే పాట పాడుకున్నాం, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. ఈ లోకంలో, ఈ యొక్క తాత్కాలికమైన లోకంలో 20, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలంలో కూడా అది ఆయాసమే, వ్యర్థమే అని చెప్తున్న మాటను కూడా చూసినట్లయితే, ఇక్కడ ఆ కోరిక కలిగి ఉంటే మాత్రమే నిజంగా మనం పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు కనబడట్లేదు. యేసుక్రీస్తు వారు కనబడడు. ఇప్పుడు ఆత్మస్వరూపుడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిగానో, ఒక వేరే విధంగానో ఏది కనపడరు. ఎందుకంటే ఆత్మస్వరూపి దేవుడు ఆత్మ. కనబడని ఆ దేవుణ్ణి మనం పూజిస్తున్నాము. దయచేసి గమనించండి పిల్లరా, కనబడని ఆ దేవునికి మనము సంపూర్తిగా మన జీవితాన్ని సమర్పించుకుంటే మనకి ఒక రోజు వస్తుంది, కనబడని ఆ దేవుడు, లోకాన్ని సృష్టించిన ఆ దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవునిని మనము చూడటానికి, దర్శనం చేయడానికి, తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, వచ్చే రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దయచేసి గమనించండి ప్రియులారా, మనం జ్ఞాపించిన విషయం ఏంటంటే, సహోదరులు ఐక్యమత్యం కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మనము సహవాసము కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవునితో కూడా మనము సహవాసము కలిగి ఉండాలి. ఎందుకంటే వచ్చే రెండవ రాకడ రోజు చాలా చాలా దగ్గరలో ఉన్నది. దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరలో ఉన్నది. చాలా దగ్గరలో ఉన్న యేసుక్రీస్తు రాకడను మనం జ్ఞాపించినట్లయితే, ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే, రాకడలో మనము దీవించబడాలంటే, రాకడలో మనము దేవునికి ఎత్తబడే సంఖ్యలో ఉండాలంటే, దేవుని రాక ముందు ఈ లోకంలో దేవుడిచ్చిన ఆ ఆనవాళ్ళను మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడిచ్చిన ఆనవాళ్ళను మనము మన జీవితంలో అన్వయించుకొని, దేవుడిచ్చిన ఆ రాకను మనం జ్ఞాపకం చేసుకొని, మనము ఇక్కడ దేవునికి అందుబాటులో ఉంటే, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాడు. ఇక్కడ ఈ లోకంలో, ఈ భౌతికపరమైన ఈ భూమి మీద మనం బ్రతికినంతసేపు, బ్రతికినన్నాళ్ళు, ఈ గుండె ఆగిపోయినంత వరకు, అప్పటి వరకు మనము దేవునికి అందుబాటులోనే ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం ఇట్లా రాయబడి ఉన్నది, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలను ఆలోచించము. చూడండి, ప్రేమ చూపుకోవాలంటే ఒకరినొకరు మనము పురికొల్పుకోవాలంట. పురికొల్పు అంటే ఏంటి? పురికొల్పు అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఎగ్జాటింగ్ వన్ అనదర్, ఎంకరేజింగ్ వన్ అనదర్ ఉంటుంది, ఒకరినొకరు ప్రోత్సహించడం ఒకటి ఉంటుంది. పురికొల్పుట అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎగ్జాటింగ్? ఎంకరేజింగ్ ఈజ్ డిఫరెంట్, ఎగ్జాటింగ్ ఈజ్ మోర్ డిఫరెంట్ అగైన్. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అంటే ఈ లోకంలో, ఈ లోకరీత్యా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం అంటే ఒక మంచి మాట చెప్పి, ఈ లోకంలో ఒక మంచి క్రియ చేసి, లేక ఒక మంచి ఉపోద్ఘాతం ఇచ్చి, ఒక మంచి తలంపిచ్చి వారిని కొంచెం బలపరచడం, అది కొంతవరకే. కానీ ఒకరినొకరు పురికొల్పుడి అంటే, ఎగ్జాటింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమైండింగ్ దట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. పురికొల్పుకోవడం అంటే
యెహోవా రాక ఉంది, యెహోవా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, ఆ రోజు కొరకు సిద్ధపడండి అని జ్ఞాపకము చేస్తూ బలపరచడం. ఎంకరేజ్మెంట్లో కొన్నిసార్లు ఈ లోకం వరకే సరిపోతుంది. ఒకడు మంచిగా చదువుకునేవాడు ఏదో తప్పు అయిపోయి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, వెళ్ళి మనము ఏం చేస్తాము? ప్రోత్సహిస్తాం, అంతే, ఎంకరేజ్ చేస్తాం. అరే బాధపడకు నాయనా, ఏదో జరిగిపోయింది కాబట్టి, ఏదో నువ్వు చదువుకున్న పని ఏదో జరిగిపోయింది కాబట్టి నువ్వు బాధపడద్దు, ఈసారికి నువ్వు మంచిగా తెచ్చుకొని ప్రోత్సహిస్తాం, అంతే. విల్ జస్ట్ ఎంకరేజ్, ప్రోత్సహిస్తాం. కానీ పురికొల్పడం అంటే ఏంటో తెలుసా? పురికొల్పడం అంటే తెలుసా? ఒక క్రైస్తవుని, దేవుని బిడ్డను, చల్లారిన వ్యక్తిని ఒక మ్యాచ్ బాక్స్తో అగ్గిని అంటించి ఆ వేడి తగిలించి, ఇదిగో ఒకరోజు వస్తుంది, ఆ రోజు కొరకు మీరు సిద్ధపడుతున్నారు కాబట్టి ఆ రోజు కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటమే కాకుండా సత్కార్యములు చేయాలి. సత్కార్యం ఏంటంటే అసలు పురి కొలపడమే ఒక సత్కార్యము. పురి కొలుపుతూ సత్కార్యములు చేయమని పురి కొలపాలంట. అబ్బా ఎంత గొప్ప మాట చూడండి. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జార్టింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ గుడ్ వర్క్, బట్ హియర్ పాల్ సేస్, బా ఎంత గొప్ప మాట అంటున్నాడండి. హియర్ పాల్ సేస్ యూ ఎగ్జార్ట్ ఈచ్ అదర్ టు డూ గుడ్ వర్క్స్. You do a good work to make others to do a good work. దేవుని రాకను జ్ఞాపకం చేసి ఆ రోజు కొరకు సిద్ధపడి దాని ప్రకారం చేయాలని ఒక హెచ్చరికతో పాటు ప్రేమతో కూడిన ఒక మాట, అంతేకాకుండా స్నేహితుడిగా ఒక సూచన ఏంటంటే పురికొల్పు. ఏంటా పురికొల్పు? ఆ పురికొల్పు ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క ఎగ్జార్టేషన్. వెన్ విల్ యూ గెట్ యువర్ మైండ్ టు ఎగ్జార్ట్? when you have a proper fellowship with God. దేవునితో సత్సంబంధము, దేవునితో మంచి సంబంధం, సహవాసము కలిగి ఉంటే మాత్రమే తప్ప ఇతరులు రాదు. ఇతరులతో మనము ఎలా ఉంటామంటే మనకు తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామంటే దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాం, దేవుని బిడ్డలంగా జీవిస్తున్నాం. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో ఆ పురికొల్పు, ఆ ఎగ్జార్టేషన్ అనేది ఎలా చేయాలంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క బిడ్డగా దేవునితో సహవాసము కలిగి ఉంటాడో అట్టి సహవాసములో లేని వారిని చూసి దిగులు చెందుతాడు. దేవునితో సంబంధం లేని వారిని చూసి, దేవునితో సంబంధం ఉండి క్రైస్తవులుగా ఉంటూనే దేవునితో మంచి జీవితము లేని వారిని చూసి భయపడతాడు, లేక అంత ప్రేమతో కలిగి ఉంటాడు. తన జీవితాన్ని, ఏంటి ప్రభువా, నేనైతే నీకు సహవాసం కలిగి ఉన్నాను, ఇదిగో మిమ్మల్ని తెలుసుకున్న ఈ కుమారుడు, మిమ్మల్ని తెలుసుకున్న ఈ కుమార్తె, మిమ్మల్ని తెలుసుకున్న ఈ స్నేహితుడు, మిమ్మల్ని తెలుసుకున్న యొక్క నా బంధువు, మిమ్మల్ని తెలుసుకుని కూడా ఇకను మీకు దగ్గరగా లేడే అని నీవు గనక దేవునితో సత్సంబంధము, సహవాసము కలిగి ఉంటే అట్టి సహవాసములో లేని వారిని చూసి నువ్వేం చేస్తావంటే నువ్వు బాధపడి పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో కార్యము చెల్లించి ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి పురికొల్పేవాడవుతావు. దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవులు పురికొల్పేవారు అవ్వాలి. క్రైస్తవులు పురికొల్పాలి. క్రైస్తవులు మనసును ఒక స్పార్క్, ఒక చిన్న మట్టి రవ్వను అది నెలకొల్పాలి. దయచేసి గమనించండి పిల్లల, మంటను కొంచెం రేగొట్టాలి, రేపాలి. ఏ మంట? దేవునితో సహవాసము కలిగి ఉండాలని ఒక మంట. దయచేసి గమనించండి పిల్లరా, మన జీవితంలో దేవుడు చేస్తున్న క్రియలు, చేస్తున్న అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనల్ని లోకంలోనే మనకి ఒక తన జీవితాన్ని ఇచ్చి, ఈ లోకంలోనే మనకి తన యొక్క కృపనిచ్చి, తన లోకంలోనే మనకి ఒక ఆలయాన్ని ఇచ్చి ఈ లోకంలో మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 చూసినట్లయితే, ఎక్కడ 2-3 కూడిన నామమున ఆరాధిస్తారు నేను అక్కడ ఉంటానని చెప్తున్నాడు. దయచేసి గమనించండి పిల్లరా, పురికొల్పుట లేక సహవాసము కలిగి ఉండుట అంటే ఎక్కడ 2-3 కూడి నేను నా నామమున జీవిస్తాము, ఆరాధిస్తాను, నేను అక్కడ ఉంటానని చెప్పిన ఆ యేసుక్రీస్తు యొక్క మాటను జ్ఞాపకం చేసినట్లయితే, ఎక్కడ 2-3 కూడి అంటే దయచేసి గమనించండి, ఎక్కడ 2-3 కూడి అంటే
చాలామంది ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు కలిసి దేవుణ్ణి ఆరాధించటం, దట్ ఇస్ ట్రూ. ఒక ఇద్దరు ముగ్గురు ఉండి దేవుణ్ణి ఆరాధించటం. కానీ ఆ కూడి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండి అనే మాట ఉంది కదా, ఆ కూడి అనే మాటకు జ్ఞాపించినట్లయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో కేవలము వారి పెదవులు, కేవలము వారి కంఠము, కేవలము వారి నాలుక మాత్రమే కాదు, కానీ కూడిన వారు వారి వారి మధ్య హృదయంలో, వారి తలంపుల్లో, వారి ఆలోచనలలో వారు దేవుణ్ణి వెంబడించే స్థితిలో కూడా అందులో కూడా ఐక్యత ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ a person going to a bar comes and stays with a person and ఎక్కడ ఇద్దరు కూర్చున్నారు, బయటికి వెళ్తారు, షికారులు చేస్తారు, సినిమాలు చూస్తారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. వారు వచ్చి కూర్చుంటే అక్కడ నేను ఉంటానంటే అది కాదు అర్థం. పాపము లేని హృదయాలు, దేవునితో సత్సంబంధం కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే హృదయాలు కలిసి కూడి, మనస్తత్వాలు కూడి, ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా అంటే పాపం చేసి వచ్చి లేకపోతే ఏదైనా తప్పు చేసి వచ్చి కూర్చొని ఆరాధన చేస్తే అక్కడ నేను ఉంటాను, అది కాదండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ హ్యూమన్స్, ఇట్ ఈస్ ద గ్యాదరింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ సోల్, వన్నెస్ ఆఫ్ హార్ట్, వన్నెస్ ఆఫ్ motives and oneness of Christ likeness. ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే ఎవరో వచ్చి కూర్చొని చేయటం కాదండి. ఇప్పుడు మన సంఘంలో 100 మంది ఉంటారు అనుకోండి, ఆ 100 మందిలో దేవుని సన్నిధి ఉండాలంటే ఆ 100 మంది హృదయాలు, 100 మంది హృదయ జీవితాలు, 100 మంది హృదయ తలంపులను దేవుడు ఆలోచన చేసి తేరి చూసి, అందుకని అంటారు కదా, చాలామంది ఏమంటారు, మాకు చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, నాన్న నువ్వు వారంలో ఎన్ని తప్పులు చేస్తావు నీకు తెలీదు, వారంలో ఎన్ని అబద్ధాలు చెప్తావు నీకు తెలీదు, నువ్వు వారంలో ఎన్ని ఏమైనా బూతులు మాట్లాడతావు నీకు తెలీదు, నీకు తెలియకుండా పాపాలు చేస్తావు, దయచేసి గమనించు. ఒక మాట చెప్తున్నారు దైవ సేవకులు అన్నారు, పెద్దలను, మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే వారమంతా మీరు చేస్తున్న పనులు కానీ వారమంతా మీరు ఎట్లాంటి చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండండి, చేయకుండా కాపాడుకోవడం చూసుకోండి. అంతేకాకుండా ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రభువా ఈ వారమంతట్లో చేసిన పాపాలన్నింటినీ క్షమించు ప్రభువా, ఇకను మళ్ళీ ఈ పాపములను గురించి నేను క్షమాపణ కోరకుండా నాకు సహాయపడని ఆలయంలోనికి, ఆ గేట్లోనికి అడుగు పెట్టక ముందే పాపాలన్నింటినీ తొలగించుకొని ఒక ఆత్మతో, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధమైన హృదయంతో, రిక్తమైన హృదయంతో, పాపము లేని హృదయంతో నువ్వు ఆలయంలోనికి అడుగుపెట్టు అంటారు. ఇంకా ఒక మెట్టు ఏం చెప్తారో తెలుసా, ఆలయంలోనికి వెళ్ళటమే కాదు, ఆదివారం ఆలయంలోకి వెళ్ళిపోయి ఇక వారం అంతా మన ఇష్టమా? కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా, ఏ ఐక్యత అంటే, ఒకే స్వభావం అంటే, దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి సహవాసం కలిగి, మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించి, దేవుణ్ణి సొనిగి గొనిగి, దేవునికి వ్యతిరేకంగా ఉండడం, దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోవడం కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా, మనము ఆలయంలోనికి వెళ్ళినప్పుడే మాత్రమే కాకుండా మనము ప్రార్థన చేసినప్పుడల్లా, మనము ప్రార్థనకు మన కళ్ళు మూసుకున్నప్పుడల్లా, లేకపోతే మన ప్రార్థనకు మనము మోకాళ్ళు వేసినప్పుడల్లా, మన యొక్క ఆలోచనల్లో దేవుడు వచ్చినప్పుడల్లా, దయచేసి గమనించండి పిల్లలు, దేవుడితో సత్సంబంధం కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? మనము ఆరాధనకు వెళ్ళి, ఆదివారం ఆరాధనకు వెళ్ళి నేనే పరిశుద్ధాన్ని కూర్చొని నాకంటే పరిశుద్ధులు లేరని చెప్పుకుంటూ ఆదివారం అంతా దేవుని గుడ్డగా ఉండి మళ్ళీ వారం అంతా వేరేగా జీవించేది కాదండి. ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవునితో సహవాసం ఎలా కలిగి ఉండాలో మనకి బాగా తేటగా కనపడుతుంది. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. ఇంకా అట్లా చదువుకుంటూ వెళ్తున్నట్టు ఏమవుతుంది తెలుసా? ఆ చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందో తెలుసా? నా యందు ఉంటే తప్ప మీరు ఏమీ చేయలేరు, నా యందు ఉంటే తప్ప మీరు ఫలించలేరు. చూడండి, జనరల్గా చూస్తే ఈ లోకరీత్యా చూస్తే ఒక క్రియ కానీ, ఒక పని కానీ, ఒక విషయం జరిగినప్పుడు
ఆ విషయం జరగకుండా ఉంటే నెగటివ్స్ చాలా ఉంటాయి. అన్నం తినకపోతే వీక్నెస్ వస్తుంది, శరీరంలో బీపీ తగ్గిపోద్ది, బలహీనత వస్తుంది, శక్తిహీనం అయిపోతాం, పడిపోతాం, చివరికి చనిపోతాం. ఈ లోకంలో ఒక నెగిటివ్ వస్తే, ఒక నెగిటివ్ గురించి మాట్లాడితే చాలా పాయింట్స్ వస్తాయి. ఒక మంచి గురించి మాట్లాడితే తక్కువ పాయింట్స్ కనపడతాయి. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక నెగిటివ్ ఉంది. నీవు గనక నా యందు ఉండకుండా ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఫలించవు, ఒక నెగిటివ్ అంతే. కానీ ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి వ్యతిరేకంగా దేవుడు ఏమంటాడంటే, నీవు నాతో ఉంటే, నా మాటలు నీ యందు ఉండేలా, నీ ఆజ్ఞలు గైకొనేలా 3 ఇంపార్టెంట్ ఫ్రూట్స్ ఉంటాయండి. 3 ఇంపార్టెంట్ ఫ్రూట్స్, లెవెల్స్ ఆఫ్ ఫ్రూట్. యూ విల్ బేర్ ఫ్రూట్, యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్, మోర్ ఫ్రూట్. ఫలిస్తావు, అధికంగా ఫలిస్తావు, విస్తారంగా ఫలిస్తావు. ఈ లోకంలో ఏదన్నా నెగిటివ్ చెప్తే నెగిటివ్లో ఎన్నెన్నో పాయింట్స్ వస్తాయి, కానీ పాజిటివ్లో రాదు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, పాజిటివ్లో ఇంకా పాజిటివ్ చూపించి నెగిటివ్లో ఒకే ఒక మాట అంటారు. దయచేసి గమనించండి పిల్లరా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండడం అంటే కేవలం ఆదివారం నాడు, కేవలం ప్రార్థనలో, కేవలం మనము ఉపవాసం ఉన్నప్పుడు కానీ, కేవలం బైబిల్ స్టడీలో కానీ, కేవలము మనము దేవుని క్రియలు చేసేటప్పుడే మాత్రమే కాకుండా, దేవుని క్రియలు చేయకుండా ఈ లోకంలో ఉండు తరుణంలో దేవుని క్రియలు అంటే ఆదివారపు ఆరాధన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థనలు, బహిరంగ సువార్తలు, ఈ దేవుని పరిచర్య, దేవుని పని చేయకుండా ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉంటావో అది సహవాసం. గమనిస్తున్నారా? ద ట్రూ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఈజ్ నాట్ when you go to church, or when you go to Bible study, or when you pray and fast. That is fellowship only. But the true fellowship, you know what is it? When you are not in prayer, when you are not in fasting prayer, when you are not in the Bible study, when you are not in the concept of kneeling down and praying, మిగతా సమయంలో నువ్వు నీ జీవితాన్ని గడుపుకుంటావే, ఆ మిగతా సమయంలో నువ్వు దేవుని పట్ల ఏ వైఖరి కలిగి ఉన్నావో అది నిజమైన సహవాసము. దయచేసి గమనించండి ప్రియులారా, నీ ప్రార్థన జీవితము నీ సహవాసాన్ని మెరుగుపరుస్తుంది. నీ ప్రార్థన జీవితము, నీ ఆలయానికి వచ్చే నీ జీవితము, ప్రార్థన జీవితము నిన్ను పైకి సహవాసంలోనికి తీసుకుని వెళుతుంది. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని క్రియలో నువ్వు లేనప్పుడు, వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని క్రియ చేయకుండా నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు, నీవు ప్రార్థనలో ఉండకుండా నీ యొక్క వేరే పనుల మీద ఉన్నప్పుడు, నీవు ఈ ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన తరుణంలో అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళతావు, లేక బైబిల్ స్టడీలో లేని తరుణంలో అయిపోయిన తర్వాత నువ్వు ఏ దేవుని పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ చేసేటప్పుడు నీకు దేవునితో సహవాసం కలిగి ఉంటుంది. కానీ ఆ క్రియలు, ఏ క్రియలు, ఉపవాస ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, దేవుని యొక్క ఆరాధన కానీ, ఆ సమయాలలో మనము చేసిన క్రియలు మనల్ని దేవునితో సంబంధం కలిగి ఉంటాయి, సహవాసం కలిగి ఉంటాయి. కానీ ఆ పనులు లేకుండా మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు, ఆ సమయంలో వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద చర్చ్, ఆలయంలో నువ్వు లేనప్పుడు, బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత, ఉపవాసం అయిన తర్వాత, మరొక సువార్తలు అయిన తర్వాత, నీ ప్రార్థన అయిన తర్వాత, నీ దైనందిన జీవితంలో నీవు దేవుని పట్ల ఏ వైఖరి కలిగి ఉంటావో అది నిజమైన సహవాసము. నీవు ఈ ఆరాధన కాకుండా ఈ యొక్క దేవునితో దేవుని యొక్క క్రియల్లో ఉండడమే కానప్పుడు నువ్వు ఏమై ఉంటావో అది నిజమైన సహవాసం. It is not what you do which determines the fellowship. It is what you are. దేవునిలో నువ్వు ఏమై ఉన్నావో, దేవుని కోసం నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నేను దేవునితో సహవాసము కలిగి ఉంటాననేది ఒక ఎత్తు కరెక్టే, ఒక ఎత్తు కొంతవరకు సమంజసమే, కొంతవరకు అనుకోవచ్చు.
కానీ దయచేసి గమనించండి ప్రియరా, నువ్వు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు అందుని బట్టి నువ్వు సహవాసం కలిగి ఉంటావని చెప్పడం కాదు, కానీ నువ్వు దేవుని కొరకు ఏమై ఉన్నావు, దేవుని వాక్యంలో నువ్వు అంటుకట్టబడ్డావా, దేవుని యొక్క వాక్యంలో నువ్వు అనుసరిస్తున్నావా, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఇమర్చుకున్నావా, ఆయన యందు నువ్వు ఉన్నావా, నీ యందు ఆయన వాక్యం ఉన్నదా? నీ యందు ఆయన వాక్యం ఉండాలి, ఆయన యందు నీవు ఉండాలి, అప్పుడే ఫలిస్తాం. ద ట్రూ ఫెలోషిప్ విల్ గివ్ ఫ్రూట్. ద ట్రూ ఫెలోషిప్ విల్ గివ్ ఫ్రూట్ అండ్ దట్ ఫ్రూట్ విల్ మేక్ యూ ఫ్రూట్ఫుల్. ఇప్పుడు చాలామంది మన ఇళ్ళలో చెట్లు నాటుకుంటాం, ఒక విత్తనం వేస్తాం, చెట్లు వస్తుంది, ఫస్ట్ ఒక చిన్న పొద వస్తుంది, ప్లాంట్ వస్తుంది, ఒక మొక్క వస్తుంది, నీరు పోస్తాం, మెల్లిగా పెరుగుతుంది, చెట్టు అవుద్ది, పెద్ద మంచి వృక్షం అయిపోయి ఎక్కడో మూలన ఒకే ఒక పండు, ఒకే ఒక మామిడికాయ వేసామనుకోండి, పెద్ద చెట్టు అయింది. అబ్బా, ఆ చెట్టు చూస్తే 200, 300, 500, 800 ఇచ్చే కాయలాగా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న మూలలో ఒక చిన్న మామిడికాయ కనపడి ఏమంటారు అప్పుడు? ఒకే ఒక కాయ ఉంది. అది ఫలభరితమైన చెట్ట, ఫలభరితం కాని చెట్ట. ఫలం ఉంది కదా, దేర్ ఇస్ వన్ ఫ్రూట్. ఏ చిన్న పిల్లవాడిని కానీ పెద్దవాడిని కానీ వృద్ధులు కానీ తీసుకొని చూపిస్తే ఇదేంటండి చెట్టు ఇంత పెద్దగా ఉంది, ఇంత విశాలంగా ఉంది, ఒకే ఒక పండు, ఇది మంచి చెట్టు కాదులేండి అంటారు. ఆ ఒక్క మామిడి పండు లోకంలో అన్నిటికంటే టేస్ట్ కావచ్చు, లోకంలో అన్ని మామిడి పండ్ల కంటే తీయటిది కావచ్చు, కానీ మహావృక్షంలో ఒక పండు ఎలా ఫలభరితము కాదో, నీ జీవితంలో నీవు ఏదో ఒక విషయంలో ఏదో ఒక రెండు మూడు మాటలను బట్టి నువ్వు దేవునికి అనుసంధానమై ఉంటే నీకు ఫలభరితమైన జీవితము కాదు. దయచేసి గమనించండి. ఫలభరితమైన జీవితం అంటే కొన్ని ఊళ్ళల్లో మనం చూస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మనము ఒంగోలు ఉలవపాడులో చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తామండి, బస్సులో వెళ్ళేటప్పుడు ఉలవపాడు మ్యాంగో సీజన్లో, ఎస్పెషల్లీ మ్యాంగో సీజన్లో అసలు చెట్టు ఎంత ఉంటుందో చెట్టులో ఆకులు కనపడవండి, మామిడికాయలు కనపడతాయి. ఇంకా మామిడికాయలు పరిపక్వత కలిగి ఆ ఎల్లో కలర్ వస్తుంది చూడండి, ఆ చెట్టు మీద పండినప్పుడు అట్లా పాస్ అవుతుంటే ఆ వాసన కానీ చూస్తుంటే ఎక్కడా గ్రీన్ కనపడదండి, ఆకులు కనపడవు, కొమ్మలు కనపడవు, ఎల్లో కలర్గా మ్యాంగోస్ కనపడుతూ ఉంటాయి. ఆ చెట్టు చూసినప్పుడు ఏ వ్యక్తికైనా, 100 ఏళ్ల వృద్ధుడికైనా, చిన్న పాపకైనా, అబ్బా వాట్ ఎ ఫీలింగ్. ఆ పండ్లు మనం తినట్లా, మళ్ళీ కోసుకోలేము, మనం వెళ్ళి దాన్ని మనం ఆస్వాదించలేము, కానీ కనబడుతున్న ఆ దృశ్యాన్ని చూసి మనం ఏమంటాం, అబ్బాయి ఎంత ఫలభరితమైన జీవితం. దయచేసి గమనించండి ప్రియరా, నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఫలము చూసి మనం ఒక ఫలాన్ని చూపించి మనము ఇతరులను మోసపుచ్చుతున్నావా? జీవితం అంతా నీ చెట్టు ఎలా ఉంది, నీ యొక్క విశ్వాసపు చెట్టు ఎలా ఉంది, నీ యొక్క క్రైస్తవ జీవితపు చెట్టు ఎలా ఉంది, నీ ఫలము ఎలా ఉంది? నీ ఫలాన్ని చూసి వేరే వాళ్ళు ఆస్వాదిస్తున్నారా, లేకపోతే ఇది ఫలభరితమైన చెట్టు కాదని త్యజించి మిమ్మల్ని దూషిస్తున్నారా? దయచేసి గమనించండి. సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే, 2-3 కూడి నా నామమున ఆరాధించాలి. 2-3 కూడి అంటే కేవలము మనుషుల కూడిక కాదు, కేవలము మనుషుల మాటల కూడిక కాదు, కేవలము ఏదో ముచ్చటించడం కాదు. మా కూడి వచ్చిన ప్రతి హృదయము, కూడి వచ్చిన ప్రతి ఆత్మ, కూడి వచ్చిన ప్రతి దేహము, కూడి వచ్చిన ప్రతి ఆలోచన, అంతేకాకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి వైఖరి, దేవుని పట్ల ఉన్న నడవడిక, క్రిస్టియన్ లైఫ్, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ must be imbibed in them. Such people's gathering will be blessed. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ రోజు నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈసారి ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి నీకు మోకాళ్ళు వేసినప్పుడు, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయడానికి సమయం వచ్చినప్పుడు, ఆలయానికి వెళ్ళడానికి నీకు ఆస్కారం వచ్చినప్పుడు, లేక ఆ ఉపవాస ప్రార్థనలో కానీ, బైబిల్ స్టడీలో కానీ
దేవుని క్రియలు చేయడానికి నీకు సమయం వచ్చినప్పుడు ఆ పని చేసే ముందు మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఒక్క నిమిషము చాలు, ఒకే ఒక నిమిషము చాలు, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన పాపములను బట్టి నన్ను క్షమించు ప్రభువా, ఏదైనా తెలిసి తెలియక చేస్తే ఇదిగో నేను నీ పని చేయబోచున్నాను, నీ క్రియ జస్ట్ టేక్స్ 1 minute, జస్ట్ 1 minute. 3-4 గంటలు కూర్చొని టీవీలు చూస్తాం, 5-6 గంటలకి ప్రయాణాలకు వెళ్తాం. బెంగళూరు వెళ్ళాలంటే 14 గంటలు కావాలి బస్సులో. అవన్నీ చేయటం తప్పనట్ల. కానీ ఏ విషయంలో మనము నియత్తగా ఉండాలి, ఏ విషయంలో మనము బాధ్యత కలిగి ఉండాలి, ఏ విషయంలో మనము నిజముగా దేవునికి యోచింపే విషయంలో ఉండాలంటే ఆ విషయంలో మనం కొన్నిసార్లు దాటిపోతాం. దేవునితో సహవాసము కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి నీ మోకాళ్ళు, నువ్వు ప్రార్థన చేయడానికి నీ ఆసక్తి, ఆ ఆలోచన, ఆ తలంపు వచ్చినప్పుడు ఆ ప్రార్థన, ఆ క్రియ, దేవుని క్రియ చేయకముందు ఆ దేవుని క్రియను అర్హులుగా చేయాలి, దేవుని క్రియను అర్హత పొందుకొని చేయాలి. దయచేసి గమనించండి ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు కదా, నా హృదయంలో నేను పాపము లక్ష్యము పెట్టనేడలా దేవుడు నా మొర ఆలకించడు. నా హృదయంలో నేను పాపము లక్ష్యము పెట్టినడలా. ఇంగ్లీష్లో ఏముందండి? ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్. నేను పాపము చేసిన ఎడల కాదు, నేను పాపంలో పడిన ఎడల కాదు, నేను పాపంలో కూరుకుపోయిన ఎడల కాదు, పాపపు ఆలోచన నేను నా హృదయంలో పాపము ఎంచిన ఎడల అనే మాట వస్తుంది అక్కడ. It is not needed that you do the sin, you commit the sin. You just think of the sin. That only thought is enough to completely destroy your prayer life. నా హృదయంలో నేను పాపము ఎంచినలా దేవుడు నా మొర ఆలకించాడు. ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ, పాపము చేయనక్కర్లేదండి, మన పాపంలో పడనక్కర్లేదు, చాలు దేవుడు మన మొర వినడంట. అలాంటప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే ఒకే ఒక చిన్న చిట్కా, ఒకే ఒక చిన్న రూల్, ఒక నియమము, ఒక నియమావళి ఏంటంటే యేసుక్రీస్తు వలె మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. యేసుక్రీస్తు వలె దేవుణ్ణి మనము హత్తుకొని జీవించాలి. దయచేసి గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు వలె అంటే యేసుక్రీస్తు తన 33.5 సంవత్సర జీవిత కాలంలో ఏ ఒక్క సెకండ్ అయినా, ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా, ఏ ఒక్క నిమిషమైనా, నిమిషంలో సెకండ్, మిల్లీ సెకండ్, సెకండ్లో మిల్లీ సెకండ్ అయినా, మిల్లీ సెకండ్లో మిల్లీ సెకండ్ అయినా దేవునికి ఎప్పుడూ సహవాసము బ్రేక్ చేసుకోలేదండి. ఆ సహవాసంలో ఆటంకం రాలేదు. ఎందుకనంటే దేవునికి, యెహోవాకు, తండ్రి అయిన నా దేవునికి నేను ఇవ్వవలసిన మొట్టమొదటి స్థానము, అందరికంటే మొదటి స్థానం కనుక నేను ఇస్తే ఖచ్చితంగా దేవుడు నన్ను మళ్ళీ ఆయనకే ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చేటట్లు నన్ను పురికొల్పుతాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఇఫ్ వి give God the first priority in our life, God will make you to keep on giving that first priority. Yeah, many priorities may come. వేరే ప్రధాన కార్యములు వస్తాయి, వేరే ఇరుకులు వస్తాయి. ఫ్యామిలీ వచ్చుద్ది, భార్య వస్తుంది, భర్త వస్తారు, పిల్లలు వస్తారు, ఉద్యోగం వస్తుంది, డబ్బు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి అవసరమైనవే, మనం వాటి వల్ల దీవించబడ్డ వారమే, వాటి వల్ల లేకుండా మనము జీవించలేము. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మనల్ని దీవెనలోకి తీసుకుని వస్తాయో, ఎప్పుడు మనల్ని దేవుని యొక్క చిత్తానుసారంగా మనల్ని నడిపింపజేస్తాయో ఎప్పుడు తెలుసా? వీటన్నిటినీ దేవుని కింద పెట్టి నువ్వు ప్రధానము అనుకుంటున్న ఈ లోక క్రియ, నువ్వు గొప్పదనుకుంటున్న ఈ లోక నీకు కలిగిన ఒక ఆశీర్వాదకరమైన, ఆసక్తి కలిగిన, మరియు ఏది చాలా ప్రాముఖ్యం నా లైఫ్లో అనుకున్న ప్రతి విషయాన్ని దేవుని రాజ్యం కింద, దేవుని యొక్క తలంపు దేవుని కింద మనం పెట్టేసి, ప్రభువా
ఇది నాకు ప్రాముఖ్యమే, ఇది నాకు అవసరమే, ఇది నాకు చాలా చాలా ఆశీర్వాదకరమే, కానీ ప్రభా నీకంటే కాదు, నిన్ను మించి కాదు. నాట్ బియాండ్ యూ లార్డ్, నాట్ బియాండ్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యూ లార్డ్. ఇది మనకు అవసరమైనవి, మనకు ఇంపార్టెంట్ అనిపించేవి, మనకి చాలా ప్రాముఖ్యం అనిపించే ఇహలోక సంబంధమైన విషయాల్లో అవన్నీ కూడా దేవుని క్రింద దేవునికి తర్వాత మనం పెట్టాలంటే అది మనము ఎలా చేయాలి, ఎలా చేయగలమంటే మనకు తెలిసిన మన ప్రాముఖ్యతలు, మనకు తెలిసిన మన ప్రధానమైన క్రియలన్నిటినీ దేవుని కింద ఉంచాలంటే మొట్టమొదటిగా ఆ క్రియలు ఉంచకముందు, ఆ క్రియలు దేవుని క్రిందకి తీసుకొని రాకముందు, ఆ క్రియలు దేవుని తర్వాత పెట్టాల్సిన ముందు నిన్ను నువ్వు దేవుని క్రింద, దేవునిలో దేవునికి అనుసంధానం అయిపోయి నిన్ను నువ్వు దేవునికి లోపరుచుకో, దేవునికి లోబడు. సంపూర్తిగా లోబడితే ఏమవుతుందో తెలుసా? వెన్ యూ ఆర్ సరెండర్డ్ టు గాడ్, గాడ్ విల్ మేక్ ఆల్ యువర్ ఇంపార్టెన్స్ టు సరెండర్ అండ్ హిమ్. రెండు విషయాలు జరుగుతాయి. నీవు కనుక దేవునికి సమర్పించుకుంటే నీలో ఉన్న ఆ దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆ తత్వాలు, ఆ మాటలు రాకుండా నీకు ప్రాముఖ్యమైనవి దేవుని కింద వాటిని ఉంచి, దేవుడు అంతకంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుని కింద ఉన్నావు కాబట్టి లుక్ అట్ ద హైరార్కీ. దేవుడు నీకు అవసరమైనవి. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు అవసరమైన వాటిని మనము దేవుని కంటే ఎక్కువ ఆలోచన చేస్తాం, దేవుని కింద పెట్టేస్తాం. కానీ దయచేసి గమనించండి పిల్లారా, మనము ఒకవేళ మన అవసరతలను బట్టి, మన ప్రాముఖ్యతలను బట్టి, మన ప్రధానమైన క్రియలను బట్టి దేవుణ్ణి కింద మనము దాచివేసిన మన స్థితులను, మన ఆశీర్వాదాలను, మన ఆశలను దేవునికి పైన పెట్టిన మన హృదయంలో దేవుడు కిందే, కానీ దేవుడు ఎప్పుడు పైనే ఉంటాడు. అది మనం గమనించుకోవాలి. సో మనల్ని మనము దేవునికి ఇవ్వాల్సిన మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి, మనము మన ఇష్టానుసారమైన మనకి ఏదైతే ప్రాముఖ్యం ఉన్నదో వాటిని దేవుని కింద పెడితే ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? మనల్ని మనము దేవుని కింద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాము. దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఎంత ప్రాముఖ్యమైనవో, మనకి ఎంత ఆశీర్వాదకరమైనవో, మనకి ఎంత దీవెనకరమైన అతి ప్రాముఖ్యమైన విషయాల్ని కూడా దేవుని కింద నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నీ అమూల్యమైన వాటిని దేవుని కింద వాటిని దాచి నీ కింద కూడా పెట్టేస్తాడు. హీ విల్ కీప్ ఇట్ అండర్ యూ, హీ విల్ టేక్ ఇట్ అండర్ యూ. ఆల్ యువర్ ఇంపార్టెన్స్ విల్ బీ బిలో యూ. అంటే ఏంటంటే యూ విల్ బీ ద మాస్టర్ ఆఫ్ ఆల్ యువర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ థింగ్స్ షుడ్ నాట్ మ్యాటర్ యూ, డు నాట్ మాస్టర్ యూ. నీలో ఉండ నాకు ఇది కావాలి, ఇది నాకు చాలా ప్రాముఖ్యం, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. A most important thing in your life should not master you. You must be the master of your most important thing in your life. Because when God is your master, you will become the most important person for God. And when you become the most important person for God, whatever you think most important for you, it will come under you, and you will become the master of what is you think it's important. దయచేసి గమనించండి పిల్లారా, సహవాసము కలిగి ఉండడంటే దేవునితో సత్సంబంధము కలిగి సహవాసం ఉండడం. అందుకనే దేవునితో మనము నిజంగా దేవుని దీవించబడాలంటే మనము దేవునికి మన జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకోవాలి. దయచేసి గమనించండి పిల్లలు, పాత నిబంధనల గ్రంథంలో కానీ క్రొత్త నిబంధనల గ్రంథం కానీ మనము జ్ఞాపకం చేసినట్లయితే దేవునిలో నడిచిన వారు, వాక్యములు నడిచిన వారు, వెలుగులు నడిచిన వారు. చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే మనం వెలుగులో కనుక నడిస్తే మనం ఏం చేస్తామంటే ఒకరినొకరితో సహవాసం కలిగి ఉంటామని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇఫ్ వీ వాక్ ఇన్ ద లైట్, హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్, విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. వెలుగులో నడవాలంట. దయచేసి గమనించండి కదా. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవునితో నడిచిన వారు ఒకరు హానోకు ఏం చేశాడంటే దేవుడితో నడిచాడు. దేవుడితో ఎలా నడిచాడో తెలుసా? అలా నడుస్తూ
దేవుని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. మరణం లేదు, హానోక్కి మరణం లేదు. హానోక్కి మరణం లేదు. ఇది సాధారణమైన వ్యక్తే హానోకు దేవుడితో నడిచిన కనుక తాను కాకపోయాను, వెళ్ళిపోయాడు పరలోకానికి. దేవుడికి ఎంత నచ్చిందంటే, ఎంత నచ్చిన నడకంటే దేవుడితో నడుస్తూ దట్ ఈస్ కాల్డ్ ఫెలోషిప్. యూనో, ద ఫెలోషిప్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ వికెడ్నెస్. ఈ లోకంతో స్నేహము దేవునికి వైరం, ఎనిమిటీ విత్ గాడ్. హానోకు ఏం చేశాడు? దేవుడితో నడిచాడు. దేవుడితో నడుస్తూ ఏం చేశాడు? అసలు దేవుడు చెప్తున్నమాట, హానోకు దేవుడితో నడిచాను కనుక ఆయన లేకపోయాడు, వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏలియా రథం మీద వెళ్తుంటే పైకి తీసుకెళ్ళబడ్డాడు యెహోవా చేత. ఏలి అయితే ప్రవక్త, దేవుని యొక్క ఏర్పరచుకున్న ఒక దేవుని సేవకుడు. మరి హానోకు దయచేసి గమనించండి. చాలామంది ఏమంటారంటే, అబ్బా దేవునితో సహవాసం కలుగుట మన వల్ల కాదండి, పాస్టర్లు అయితే ఉంటారు, దేవుని సేవకులు అయితే ఉంటారు, బాగా ప్రార్థన చేసిన వారు అయితే ఉంటారు, బాగా దేవుని వల్ల క్రియలు చేసేవారైతే ఉంటారు, మన వల్ల ఏడవుతుంది, మనం ఏ పాటి వారం అండి, మనకేమవుద్దండి, మనం ఇప్పుడు చూసినా ఇదే అదే అంటాం. దయచేసి గమనించండి పిల్లరా, సాధారణమైన హానోకు నడుస్తుంటే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, దేవుని యొక్క యాజకుడిగా, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్న వీళ్ళే కూడా దేవుని ద్వారా తీరుతుంది. అంటే దేవునికి మనిషితో, మనిషి తత్వాలతో, మనిషి సంబంధాలతో, మనిషి యొక్క ఉనికితో, లేక మనిషి యొక్క ఆ పొజిషన్తో, ఆ స్థానంతో దేవునికి పని లేదు. ఆయన చేస్తున్న క్రియ, దేవుడు ఈ లోకంలో ఆయన ఎలా జీవిస్తున్నాడో తను చేస్తున్న పనితో సంబంధం లేదు. హానోకు సామాన్యమైన వ్యక్తి, జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, బట్ హీ వాక్డ్ విత్ లార్డ్. దేవుడు చూసేది ఏంటో తెలుసా? ఆ సాధారణమైన వ్యక్తి, ప్రవక్త, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, దైవ సేవకుడా, మామూలైన విశ్వాసియా, చిన్నపిల్లవాడా, పెద్దవాడా, అమ్మాయి అబ్బాయా? నో. ద ఓన్లీ రీజన్, the only way, the only thing God sees is whether he has a fellowship with me, నాతో కలిసి ఉంటున్నాడా, నాతో సహవాసం కలిగి ఉంటున్నాడా లేదా అనేది చూస్తారు. ఈ లోకంలో స్థానం అనేది చాలా దేవునికి ఇష్టం లేని, దేవుడు దాన్ని చూసి నీకు ఇచ్చాడు కాదు. చాలామంది ఏమంటారంటే, అబ్బా నేను సంఘంలో మంచి పేరు పొందినవాడిని, సంఘంలో మంచి స్థానం ఉన్నవాడిని, ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని, సెక్రటరీని అని చాలామంది అంటారు. దయచేసి గమనించండి పిల్లరా, మొన్న ఒక వాట్సాప్లో ఒక చిన్న మాట చూశాను. డోంట్ థింక్ దట్ యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్. డోంట్ థింక్ దట్ యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్, పొజిషన్ అంటే ఉన్నాయి కదా, పదవులు ఉన్నాయి కదా, పదవి వ్యామోహాలు ఉంటారు, పదవి చేయడానికి ఉంటారు, అబ్బో ఇది నేను ఇది అని చర్చ్ అనుకుంటా ఉంటారు. డోంట్ థింక్ దట్ the position you have in the church is fellowship or relationship with God. If you think like that, you're a confused person ante. Your position in the church is not your relationship with God. Your position in the church is not your fellowship with God. So please stop యాక్టింగ్ లైక్ డెప్యూటీ జీసస్ అని ఒక ఫేస్బుక్లో, వాట్సాప్లో ఒక మాట చూశాను. యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్ ఇస్ నాట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్ ఇస్ నాట్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. బట్ సో ప్లీజ్ స్టాప్ ద థింగ్ కాల్డ్ యాక్టింగ్ లైక్ డెప్యూటీ జీసస్. చీఫ్ మినిస్టర్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, డెప్యూటీ ప్రైమ్. డెప్యూటీ అంటే సెకండ్ ఇన్ లైన్. దయచేసి గమనించండి పిల్లరా, సంఘంలో మీకు కలుగుతున్న స్థానములు కానీ, సంఘంలో మీకు ఉన్న ఆ స్థానములు, ఆ యొక్క పదవులు కానీ, దాన్ని బట్టి కానీ మీరు ఆ విషయాన్ని దాన్ని బట్టి మనము మన దేవుడితో సంబంధం కలిగి ఉన్నాము, దేవుడితో మనము ఉన్నామని మనం అనుకోకూడదు. సహవాసం అది కాదు. దేవుని తర్వాతే అంతా దేవుని తర్వాతనే. అందుకని గమనించండి పిల్లరా, దేవునితో నడవాలంటే, దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే, ఆయన ప్రేమలో, ఆయన యొక్క నడకలో, ఆయన కృపలో
ఆయన యొక్క రక్తంలో కొనబడ్డ మనము అంతవరకే మనకి సరిపోతుంది. ఆయన రక్తంతో కొనబడితే చాలు. రక్తంతో మనము ఆశీర్వదించబడితే మనము రక్షణ పొందితే సరిపోతుంది. ఆయన నామమును విశ్వసిస్తే సరిపోతుంది. ఆయన నామం నమ్మితే సరిపోతుంది. సహవాసం అనేది ఎల్లప్పుడూ ఎడతెగక ఉండాలి. సహవాసం ఎల్లప్పుడూ మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దయచేసి గమనించండి పిల్లల, ఈ లోకములోనే దేవునితో సహవాసాన్ని మనం ఏర్పరచుకుంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరలోకానికి మన సహవాసాన్ని మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి నీవు ఈ లోకంలో దేవునితో ఏ సహవాసం కలిగి ఉండావో అది నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అట్టి సహవాసము కలిగి జీవించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీలో ఉన్న ఏవైనా మానవీయ ఆలోచనలు, మానవీయ తలంపులు మిమ్మల్ని దేవునికి దూరం చేసే ఏదైనా క్లిష్ట పరిస్థితులు, మీలో ఉన్న ఏవైనా ఆశలు కానీ, మీలో ఉన్న ఏవైనా పాపములు కానీ, మీలో ఉన్న ఏమైనా రోగము కానీ, మీలో ఉన్న ఏదైనా అనారోగ్యం కానీ, నేను అనేది కరోనా వైరస్ జలుబు దగ్గు కాదండి. రోగం అంటే పాప రోగం. అనారోగ్యం అంటే పాపం ద్వారా వచ్చే ఆ యొక్క క్షీణత, పాపం ద్వారా వచ్చే ఆ యొక్క దిగజారిపోయే స్థితి, అది రోగం అనేది. నేను ఈ కరోనా గురించి దగ్గు జలుబు మాకు కనపడే బాహ్యపరమైన కాదండి. దయచేసి గమనించండి. ఇప్పుడు కరోనా చాలా ఘోరంగా ఉన్నది, కానీ కరోనా కంటే ఘోరంగా ప్రతి వ్యక్తిలో పాపం అనే వైరస్ ఉన్నది. ఆ పాపాన్ని మనం తొలగించుకోవాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, ఎన్నో ప్రభా కరోనాను తొలగించు. దట్స్ ఫైన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది బాధపడుతున్నారు, చాలామంది కోల్పోయారు. అది చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభా ఈ పాపపు రోగము, పాపపు వైరస్ నన్ను తొలగించు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. దయచేసి గమనించండి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ యు నో వాట్ యు ఆర్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యు థింక్ యు ఆర్. దేవునికి ఏమైనావు అది చాలా ప్రాముఖ్యం. ఈ అక్టోబర్ మాసంలో దేవునికి ఇష్టంగా నువ్వు ఎలా జీవించావు, దేవునికి విరుద్ధంగా ఎలా జీవించావు? ఇఫ్ ఐ ఆస్క్ యూ టు మేక్ ఎ లిస్ట్, అక్టోబర్ మాసంలో దేవునికి విరుద్ధంగా ఎన్ని పనులు చేశావు, దేవునికి అనుసంధానం ఎన్ని పనులు చేస్తామని ఒక జాబితా రాయమంటే రాయగలమండి? ఎస్, యూ క్యాన్ రైట్. కానీ నిజముగా హృదయం మీద చేపెట్టుకొని, మనసు మీద చేపెట్టుకొని అది రాస్తే కనుక దేవుని కొరకు చేసిన పనులు ఒక 5 or 6 ఉండొచ్చు. కానీ దేవునికి విరుద్ధంగా చేసిన పనులు ఆ జాబితా లిస్టు చెప్పలేము. అలాంటి జీవితము దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అట్లాంటి జీవితం ఉన్నట్లయితే దయచేసి దేవునితో సహవాసము కలిగి ఉండండి. ఆరాధనలోకి వెళ్తాం, బైబిల్ స్టడీకి వెళ్ళడం, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళటం, ప్రార్థనలో ఏకీభవించడం, పాటలు పాడటం, ఇవన్నీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ దోస్ ఆర్ నాట్ ద ఓన్లీ థింగ్స్ విచ్ డిటర్మిన్ యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవుని పని చేయకుండా ఉన్నప్పుడు, దేవుని పాటలు పాడకుండా ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో నువ్వు లేనప్పుడు, అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఆ స్థలంలో లేకుండా ఉన్నప్పుడు, నీ దైనందిన జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో నీవు దేవుని పట్ల ఏ వైఖరి కలిగి ఉన్నావో అది నిజమైన సహవాసము. ఆ సహవాసాన్ని కనుక నువ్వు మెరుగుపరుచుకుంటే నువ్వు పురికొల్పబడతావు. నువ్వు నిన్ను చూసి ఎంతమంది పురికొల్పబడి పరలోకానికి చేరడానికి వారు కూడా నీ ద్వారా దీవించబడతారు. అట్టి పురికొల్పబడిన జీవితము, అట్టి సహవాసము కలిగిన జీవితము, దేవునితో ఐక్యమత్యము కలిగిన జీవితము, దేవుని వాక్యానికి అనుసంధానమైన జీవితము, దేవుని యొక్క ఆ నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టబడిన జీవితాన్ని పొందుదుముగాక. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించి తన రాకడకై సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, చిత్తానుసారం నడిపించండి, మీకు అనుగుణంగా జీవించే భాగ్యం దయచేయండి. మీలో సహవాసము కలిగి మీరు వచ్చినప్పుడు ప్రభా సహవాసరీత్యా మేము ఎత్తబట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం మాకు దయచేయము,
మన అపరాధము చేసిన వారు మేము క్షమించు ప్రకారం అపరాధమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించి దీవించి కాచి కాపాడి దేవునితో సహవాసము కలిగి ఆ సహవాసాన్ని కొనసాగింపులోనికి తీసుకుని వెళ్ళే యేసుక్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయత్తపరిచి తన రాకడకే మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. 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 తండ్రి కుమార శుద్ధాత్మగును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బుధవారము 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారము 3 గంటలకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి మాతో పాటు ఏకీభవించండి. దేవుని చిత్తం అయితే వచ్చే సండేన మనము ఆలయంలో మన ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయండి. అది జస్ట్ యాజ్ అన్ అనౌన్స్మెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ యాజ్ ఫర్ యూ టు ప్రే. దేవుని చిత్తం నవంబర్ మాసంలో మనము ఆరాధన ఆలయంలో జరుపుకుందాం అనుకున్నాం. మనకి సమయం కృపను బట్టి మనము ఆరాధన ఆలయంలో జరుపుకున్నట్లు దేవుడు మనతో ఏకీభవించాలని మనము ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో మనం ఏకీభవించి నిశ్చితం అయితే నవంబర్ మాసం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే ఆలయంలో మనం ప్రారంభించుకుందాం. దాని గురించి ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. గాడ్ బ్లెస్ యూ.